ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం. పాటలో నుండి ఆరాధనలో మీరు మహిమ పొందండి. వాక్యం చేత మందుతో మాట్లాడి దర్శించండి. నీ మహిమ, నీ శకిన మేఘము, నీ అభిషేకం ప్రతి హృదయంలో, ప్రతి గృహంలో నిలుచుండమని ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి మమ్మల్ని, మా సహవాసం నీ చేతిలోకి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరియో తగు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరియో తగు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరియో తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడితిరి, మరలా మట్టికే చేరెదను. మట్టి నుండి తీయబడితిరి, మట్టికే చేరెదను. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను నాకిచ్చితివే. మన్నైన నన్ను నీ మహిమగా మారుటకు మహిమను విడచితివే. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరియో తగు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోక యాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా, హోసన్నా, యూదుల రాజుకే. హోసన్నా, హోసన్నా, రానున్న రాజుకే. నా చిన్న హృదయముతో నా గొప్ప దేవుని ఆరా
కుమ్మరియో తగు తెచ్చి బాగు చేయమని కోరెదను. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అందరూ కలిసి హోసన్నా 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 యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. Hallelujah. Let's all worship together. అందరం ఆరాధనతో దేవుని స్తుతిస్తాం. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహిమకు పాత్రుడా, ఘనతకు అర్హుడా, మా చేతులెత్తి మేము నిన్నారాధింతుము. మహోన్నతుడు అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడు అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించేదా, నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించేదా, నీ నామమెంతో గొప్పది మేమారాధింతుము. మహోన్నతుడు అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు. మహోన్నతుడు అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు లేరు, నీ వంటి వారు లేరు.
ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. దేవ పాటలున్నందుకు వందనాలు, ఆరాధనలు మీరు మహిమ పొందినందుకు వందనాలు. మీ దాసుని ఇప్పుడు నిలబెట్టుకుని మా అందరితో మాట్లాడి దర్శించి నీ నామనికి శాశ్వత మహిమ తెచ్చుకోమని మరొకసారి మమ్మల్ని మా సాహసాన్ని చేతిలోకి అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరొకసారి మీ మధ్యకి ఇలా రావడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. వాక్య భాగంలో నుండి యోబు రాసిన గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈ సమయంలో నీ సన్నిధికి వస్తున్నాము. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, దర్శించండి. నీ నామంకే శాశ్వత మహిమ కలుగునట్లు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయత్తపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అంగీకారమనగా నీ గురించి, మీ పరిస్థితి గురించి దేవుడు ఏదైతే సెలవిస్తున్నాడో అది పూర్తిగా నమ్మి దాని ప్రకారంగా నడుచుకోవడమే దేవునికి అంగీకారంగా. ఇంగ్లీష్లో అగ్రీ విత్ గాడ్, దేవునితో అంగీకారం. తెలుగులో ఆయనతో సహవాసం అని ఉంది. ఇంగ్లీష్లో దేవునితో అంగీకారం. ఈరోజు నా యొక్క మాటలు దేవునితో నువ్వు అంగీకరిస్తున్నావా, లేకపోతే దేవునితో వాదన చేస్తున్నావా? దేవునితో అంగీకరిస్తున్నావా, లేకపోతే దేవునితో వాదిస్తున్నావా? దేవునిని అంగీకరిస్తే ఆయన మాటల ప్రతిదీ నమ్మి దాని ప్రకారంగా నడుచుకుంటావు. లేదా ఆయన చెప్పేది చెబుతూ ఉంటాడు, నువ్వు చేసేది చేస్తూ ఉంటావు. కానీ అది దేవునికి ఎప్పుడు కూడా అంగీకారమైన ప్రవర్తన కానీ దేవునికి ఇష్టానుసారమైన ప్రవర్తన కాదది. ఒక క్రైస్తవుడిగా, ఒక దేవుని బిడ్డగా నిన్ను నీవు తృప్తిపరచుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చి దేవుని అడిగి నీ ఆశలు నెరవేర్చుకోవడానికి, నీ కోరికలు నెరవేర్చుకోవడానికి చేస్తే అది దేవునికి అంగీకారమైనట్టు కాదు. నువ్వు దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవడం తప్పు కాదు, కానీ అది దేవునికి అంగీకారమైందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు దేవునితో అంగీకరించడం చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో అంగీకారం లేదా దేవునితో వాదన. నోవాను దేవుడు ఓడను సిద్ధపరచుమన్నాడు. ఓడను సిద్ధపరచుమన్నప్పుడు తెలియకనే, ఏమి ఎరుగకనే, అసలు వర్షం ఎలా ఉంటుందో, వరదలు ఎలా ఉంటున్నాయో ఏమీ తెలియకనే ఓడ సిద్ధపరచుమన్నాడు. కాబట్టి వెళ్ళి ఓడను సిద్ధపరిచాడు. ఓడను సిద్ధపరిచి నీ పిల్లలను అలాగే ఆ జంతువులను రెండేసి జతలుగా 7 రకాలుగా వాటిని సమకూర్చి లోపలికి తీసుకెళ్ళమన్నాడు. అలాగనే చేశాడు. దేవుని మాటకు అంగీకరించాడు. నోవా ఏదైతే దేవుని చేత ఆజ్ఞాపించబడ్డాడో ప్రతిదీ ఆయన అంగీకరించున్నాడు. ఏ మాట కూడా తప్పిపోలేదు. కానీ దేవుడు చెప్పిందల్లా చెప్పి దానిని నెరవేర్చాడు. ఓడ ఎలా ఉంటుందో ఆయనకు తెలీదు, వర్షం ఎలా ఉంటుందో తెలీదు, వరదలు ఎలా ఉంటాయో తెలీదు. కానీ దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ఇలా ఓడ కట్టు, ఇంత పొడుగు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, దానిలో ఇన్ని గదులు ఉండాలి. ఇవన్నీ దేవుడు అతనికి చెప్పిన కొలది ఆయన చేశాడు. దేవుడు ఏదైతే అతనికి చెప్పాడో అది చేస్తూ ముందుకు సాగాడు. సమయం వచ్చింది, దేవుడు అతనికి మేలు చేశాడు. దేవుడు అతన్ని కాపాడాడు. దేవుడు అతన్ని భద్రపరిచాడు. దేవుడు అతన్ని నిలబెట్టాడు. దేవుడు తన భావితరాన్ని కూడా నిలబెట్టాడు. కారణం ఒక్కటే, దేవుడి మాటకు లోబడ్డాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను అంగీకరించాడు.
ఇది ఎలాగా, ఇది ఎందుకు, ఎప్పుడు నేను చూడలేదే, ఎట్లా కలుగుతుంది, ఎందుకంత పెద్ద ఓడ, ఎందుకు చెక్కలు తీసుకురావాలి అనే వాదన చేయలేదు. జస్ట్ ఆయన ఏదైతే చెప్పాడో అది చేశాడు. నేను ముందుకు వెళ్తే నిజంగా వర్షం వస్తుందా, నిజంగా వాన వస్తుందా, నిజంగా వరద వస్తుందా, అది నిజమేనా అని వాదన చేయలేదు. దేవుడు ఏదైతే చెప్పి ఉన్నాడో అది తూచా తప్పకుండా చేసి ముగించాడు. దేవునితో అంగీకారమైన పాత్రగా ఆయన నిలబడి ఉన్నాడు. దేవునికి అంగీకారమైన యోగ్యమైన పాత్రగా నోవా ప్రతిదీ దేవుడు చెప్పినట్టు చేశాడు. వాట్ ఎ వండర్ఫుల్ ఫెయిత్ నోవా హ్యాస్. నోవాకు కలిగిన విశ్వాసము చూడండి. ఏమీ తెలియకని, ఏం జరుగుతుందో తెలియకని, ఎలా కట్టాలో తెలియకని, అదెంత అవుతుందో, ఎంత సమయం పడుతుందో తెలియకని దేవుడు ఏది చెప్పాడో అది చేసి తను తాను సిద్ధపరచబడ్డాడు. అలాగే పిల్లల్ని సిద్ధపరిచాడు. దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా సమకూర్చాడు. అది దేవునికి అంగీకారం. మనకి ఏదైతే దేవుడు చెప్పాడో ఆ చెప్పిన దానిని మనం ఎలాగ అంగీకరిస్తామో అది మన క్రియల్లో కనబడతాయి. దేవుడు ఏదైతే చెప్పాడో అది మనం ఎలాగ అంగీకరిస్తామో అది మన క్రియల ద్వారా కనిపిస్తాయి. అప్పటికి తల ఉప్పేసి చేసేస్తాము అని కాదు, మన క్రియలలో అవి కనపడతాయి. ఎన్నోసార్లు దేవుడు తన దాసుల ద్వారా హెచ్చరిస్తున్నాడు. ఎన్నోసార్లు దేవుడు తన వాక్కు ద్వారా మాట్లాడుచున్నాడు. అయినా మన పెడచెవి పెట్టి దానిని అంగీకరిస్తున్నట్టే ఉంటాము, కానీ క్రియలు వచ్చేసరికి అది అంగీకారంగా ఉండదు, ఎక్కడ కూడా కనపడదు. యథావిధిగా నీ లైఫ్ను, నీ జీవన శైలి యథావిధిగానే ఉంటుంది తప్ప కొంచెం కూడా మార్పు కలగదు, మార్పు లేదు. దేవునితో అంగీకారం లేదా నీవు దేవునితో వాదన చేస్తున్నావా? ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. ఒకవేళ దేవునితో నీవు అంగీకరిస్తే నీ క్రియలంతా కూడా దేవునికి అంగీకార యోగ్యముగా నిన్ను నీవు అప్పగించుకొని ఆ దిశగా నువ్వు ప్రయాణం చేస్తావు. లేని ఎడల తల ఊపినట్టే ఊపుతావు, చేయి పైకెత్తుతావు, నిన్ను నువ్వు అప్పగించుకుంటావు, కానీ క్రియలు వచ్చేసరికి అవి కనపడవు. ఈ సమయాలలో, ఈ భయంకరమైన దినాలలో మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి గ్రహిస్తే గనక మనము దేవునికి అంగీకార యోగ్యమైన పనులు మనము చేస్తున్నామా, లేదా మనకిష్టమైన పనులు చేస్తున్నామా? అతడు చెప్పినదంతయు చేసి ముగించాడు. ఈరోజు దేవుని ఉద్దేశములు నువ్వు ఎరిగి ఉన్నావా? దేవుని వాక్యమును నువ్వు ఎరిగి ఉన్నావా? దేవుని సేవకుని యొక్క మాటలు నువ్వు గ్రహించగలుగుతున్నావా? నీ ప్రవర్తన దేవునికి అంగీకారమైన యోగ్యముగా ఉందా? ఒకసారి మనమే పరీక్షించుకుందాం, ఏ స్థితిలో మనము ఉన్నాము. నోవాహుకు చెప్పినప్పుడు అతనికి ఏది కూడా తెలియదు. వర్షం ఎలా ఉంటుందో తెలియదు, వరదలు ఎలా ఉంటుందో తెలియదు, ఉరుములు ఎలా ఉంటుందో తెలియదు, పడవ ఎలా తేలుతుందో నీళ్ళలో ఏమీ తెలియదు. కేవలము దేవుడు చెప్పాడు కాబట్టి అతడు చేశాడు. ఈరోజు దేవుడు ఏది చెప్పినా అది నువ్వు చేస్తున్నావా?
నోవాహుకు చెప్పినప్పుడు దేవుడు చెప్పినదంతయు నెరవేర్చాడు. కాబట్టి ప్రళయం వచ్చింది, దేశమంతా కొట్టుకుపోయింది, మనుషులందరూ నాశనమైపోయారు, చెట్లు జంతువులు అన్నీ కూడా నాశనం అయిపోయినప్పటికీ నోవాహు తన కుటుంబము సురక్షితంగా ఓడలో నివాసము చేశారు. నీతిమంతులకు, ప్రార్థన చేయవారికి, తన పైన ఆనుకొని వారికి ఏ మేలు చేయక మానడు. హీఈస్ ఆల్వేస్, ఆయన ఎల్లప్పుడూ నీతిమంతుల పక్షాన పోరాడుతూ ఉంటాడు. ఆయన నిలబడుతాడు నీతిమంతుల పక్షాన. వారిని కాపాడడానికి, వారిని భద్రపరచడానికి ఆయన ఏదైనా చేస్తాడు, ఎవరినైనా వాడుకుంటాడు. నీ ప్రవర్తన దేవునిలో అంగీకార యోగ్యముగా ఉందా, లేదా విన్నట్టే విని ఆ తర్కమైన వాదన చేత నేను ఇలాగ చూస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడా, ఇలా చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడా, నన్ను నరకంలో వేస్తాడా, ఇలాంటి తర్క వాదన చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది అంటారు, దేవుడు ప్రేమ ఉన్నాడు కదా, ఆ ప్రేమ చేత మనల్ని ఎందుకు నరకంలో పడేస్తాడు, ప్రేమ ఉంటే నరకంలోకి ఎందుకు నెట్టేస్తాడు. ఇలాంటి తర్కమైన వాదనలు ఉంటాయి. నువ్వు దేవుడవైతే ఇది చెయ్యి, నువ్వు దేవుడవైతే అది జరిగించు, ఇలాంటి తర్క వాదన చేస్తూ వారి కాలములను గడిపేస్తూ ఉంటారు. అవసరం ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వస్తారు, అవసరం తీరిపోయిన తర్వాత నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉంటావు. అది దేవునికి అంగీకార యోగ్యమైన పాత్ర కాదది. నీవు నోవాహు వల్లే ప్రతి దానికి లోపడి ఉండాలి. నోవాహు ఓడ కట్టేశాను, నోవాహు లోపలికి వెళ్ళిపోయాను, పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళిపోయాడు, జంతువులన్నిటినీ, పక్షుల్ని అన్నిటినీ లోపలికి తీసుకెళ్ళాడు. He has done everything God has said. దేవుడు చెప్పిన ప్రతి దానికి లోబడి లోనికి వెళ్ళాడు. కాబట్టి ప్రళయం వచ్చింది, అంత నాశనం అయిపోయింది భూమి అంతయు. కానీ నోవాహు వారి పిల్లలు భద్రపరచబడ్డారు, సురక్షితంగా ఉన్నారు. ఈరోజు దైవ సేవకుడిగా నేను ఎన్నోసార్లు మీకు చెబుతున్నాను, ఆ ఓడలోకి రమ్మని, ఆ ఓడలకు వస్తే నువ్వు సురక్షితంగా ఉంటావని దేవుడు నీతో ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు. ఇదిగో మూవీస్ చూడొద్దు, దానిలో దుర్వ్యాపారం కలదు. ఇదిగో సీరియల్స్ చూడొద్దు, దానిలో దుర్వ్యాపారం కలదు. వింటారు చెవుల ద్వారా, కానీ క్రియలు వచ్చేసరికి ఏమీ ఉండవు. ఎన్నిసార్లు దేవుని సేవకుడిగా మిమ్మల్ని బ్రతిమాలుకున్నాను. అదిగో ఆ సినిమాలో, ఆ మూవీస్లో దుర్వ్యాపారం కలదు, దానిలో దుర్వ్యాపారం ఉంది. నువ్వు దాని నుండి పారిపోమంటే నువ్వు దానిని హత్తుకున్నావే తప్ప దాని నుండి పారిపోలేదు. ఈరోజు లోకం ఎంత చెడిపోయిందో నోటితో కూడా చెప్పలేని అంతగా ఆ యొక్క పాపపు కూపములో కూరుకుపోయారు. ఎంత వేదన కలుగుతుందో, ఎంత బాధ కలుగుతుందో. నాకే ఇంత బాధ కలుగుతుంటే పైనుండి దేవుడు చూస్తున్నాడే, ఆ చూస్తున్నాడని తెలిసి కూడా నీవు నిర్లక్ష్య వైఖరితో అది చూస్తూ
కాలక్షేపం చేస్తున్నావు. నాకే ఇంత బాధ కలిగితే, నువ్వు చూస్తున్నావని తెలిసి నాకెంత బాధ కలిగితే, పైనుండి చూస్తున్న దేవునికి, నిన్ను నిర్మించిన దేవునికి, నిన్ను సృష్టించిన దేవునికి ఇంకెంత బాధ కలుగుతుంది, ఇంకెంత వేదన, ఇంకెంత రోధిస్తున్నాడో నీ విషయంలో ఒక్కసారి గ్రహిస్తావా? మాటలన్నీ పెడచెవున పెట్టేస్తున్నామే. దేవునితో అంగీకారంగా ఉండు, ఆయనతో సహవాసము చేయము. చేయట్లే. ఈరోజు వేదన కలుగుతుంది, అన్నిటికీ సమయం దొరుకుతుంది, ప్రతి దానికి సమయం దొరుకుతుంది, కానీ దేవునితో సహవాసం చేయడం, దేవునికి అంగీకారము యోగ్యముగా, దేవునికి అంగీకార యోగ్యంగా ఇది ఉందా? ఇది నేను చేస్తున్నానా? నేను చేసేది ఇది అంగీకార యోగ్యంగా ఉందా? నేను దీని నుండి దూరంగా పారిపోవాలి, కానీ ఇంకా దాన్ని పట్టుకొని, ఇంకా దాన్ని హత్తుకొని కాలం గడిపేస్తున్నానే, కానీ దేవునికి నేను ఎంత ఆయాసకరంగా ఉన్నానో, దేవునికి నేను ఎంత వేదనగా ఉన్నాను, నేను ఎంత ఏడిపిస్తున్నాను నా తండ్రిని అని ఒక్కసారి ఆలోచిస్తున్నావా? దేవుని పేరు పెట్టుకున్న జనాంగమే దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో, ఈ భయంకరమైన సమయంలో దేవునికి హత్తుకోనవలసింది బదులుగా దేవునికి ఇంకా దూరంగా పారిపోతున్నారు. నిలువెచ్చని స్థితిలో ఉండిపోతున్నారు. దుర్ద చెవులు గలవారై వారి విశ్వాసము సడలిపోయి, సన్నగిల్లిపోయి, విశ్వాసం నుండి తొలగిపోయారు. కొంతమంది అయితే కేవలం ఆదివారం 1 గంట ఇలాంటి దానికోసం వేచి ఉంటారు. తర్వాత దేవుడు ఎవరో నేనెవరో అన్నట్టే ఉన్నది. చూసుకోకసారి ప్రియ విశ్వాసి, నువ్వు దేవునితో సహవాసం చేయగలుగుతున్నావా? దేవునితో నడవగలుగుతున్నావా? హానోకు ఏమీ తెలియకుండానే దేవునితో నడిచాడు, దేవుని చేత కొనిపోబడ్డాడు. ఒకసారి అబ్రహామును చూస్తే, అబ్రహామా నువ్వు లేచి బయలుదేరన్నాడు. లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే దేవుడు చెప్పాడు కాబట్టి వెళ్ళిపోయాడు. నమ్మి లేచి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బట్ స్టిల్ హీ వెంట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని మాట చొప్పున, దేవుడు అంగీకరించే యోగ్యమైన పాత్రగా ఆయన చెప్పాడు కదా, నేను అంగీకరిస్తాను. ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడికి అని ఒక్క మాట కూడా అబ్రహాం ప్రశ్నించలేదు. ఆయన చెప్పాడు, లేచి వెళ్ళు, బయలుదేరన్నాడు. లేచి బయలుదేరాడంతే. రెండో మాట కూడా మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఏమి తీసుకెళ్ళాలి, ఇంత వ్యాపారం ఉందే నాకు, ఇంతమంది సేవకులు ఉన్నారే, వీరిని ఎలా పోషించాలి, నువ్వు బయలుదేరమని కరెక్ట్ చెబుతున్నావు కదా, ఒక రుజువు చూపించు, నువ్వు దేవుడు అయితే నాకు చూపించు, ఒక రుజువు చూపించు అని ఒక్క మాట కూడా చెప్పలేదు. కానీ అబ్రహాము విధేయుడై, he chose to follow God, he chose to agree to the word of God, but he never argued with God. దేవునితో వాదన చేయలేదు, దేవుని ప్రశ్నించలేదు, కేవలం చెప్పాడు, చేశాడు. అందుకే ఆయన, దేవుడు చెప్పాడు, అందుకే చేశాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నాడు. ఏమి ఎరగకయే లేచి నడిచాడు. He agreed every word that God has said. అబ్రహాము
గురించి మాట్లాడుకుంటూ పోతే సరిపోదు సమయం. ఆయన ఎంతగా దేవునికి అంగీకారమైన యోగ్యంగా తన ప్రవర్తన ఉంచుకున్నాడు. ఏది చెప్పినా అంగీకరించాడు. లేచి బయలుదేరి వెళ్ళమన్నాడు, లేచాడు, వెళ్ళిపోయాడు. బయటికి రా, నిన్ను ఇంతమందిగా చేస్తాను, నక్షత్రములు ఎన్నున్నాయో చూడు, అంతమందిగా నిన్ను చేస్తాను, బహు గొప్ప జనంగా చేస్తానన్నప్పుడు అగ్రి అయ్యాడు, మాట విన్నాడు, లోబడ్డాడు. ఇస్సాకును బలిగా అర్పించంటే, ఇదిగో ఈ వృద్ధాప్యంలో నేను ఎలాగా నా కుమారుని అర్పించాలి? ఈ వయసులో ఇచ్చావు, నువ్వు మాట ఇచ్చావు, ఈ కుమారులో నుండే నాకు సంతానమును, నా వంశావళిని స్థాపిస్తానని చెప్పావు కదా. ఈ యొక్క కుమారుణ్ణి నువ్వు అనుగ్రహించావు కదా. ఈ వయసులో అనుగ్రహించిన ఈ కుమారుణ్ణి నేను ఎలాగా బలిగా అర్పించాలి? ఇస్సాకు నాకు వృద్ధాప్యంలో, బహు వృద్ధాప్యంలో 100 సంవత్సరములకు ఆయనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. అసలు ఆయన విధేయత చూసినప్పుడు తన్ను తాను దేవునికి ఎంతగా అప్పగించుకున్నాడు ఒక్కసారి అర్థం చేసుకోండి. వృద్ధాప్యంలో కనిన కుమారుని ఎంత అల్లారు ముద్దుగా పెంచి ఉంటాడు. ఇదే నా సర్వస్వం, వీడే నా సర్వస్వం, వీడు లేకపోతే ఇంక నేను ఎందుకో బ్రతికి, దేవుడు నాకు ఈ వృద్ధాప్యంలో ఇచ్చావు, నీవే ఇచ్చావు కదా, మరలా ఎట్లా అడుగుతున్నావు అని వాదన చేయలేదు. నీవే ఇచ్చావు కదా, ఎలాగా నాకు కుమారుని అనుగ్రహించావు, ఈ ఇస్సాకులో నుండే నా సంతానంను గొప్ప చేస్తా అన్నావు, రాజులు వస్తారని అన్నావు, ఇప్పుడు మళ్ళా ఈ కుమారుని అప్పగించమంటున్నావు, ఈ కుమారుని బలిగా ఇవ్వమంటున్నావు, ఎలాగా అని వాదన లేదు, తర్క వాదన లేదు, ఒక ప్రశ్న లేదు, ఒక సందేహం లేదు, ఏ మాటలు లేకుండానే ఆయన చెప్పాడు కాబట్టి బలియార్పణగా ఇస్సాకును తీసుకెళ్ళిపోవడానికి సిద్ధమైపోయాడు. ఇస్సాకు మధ్య దారిలో ఉన్నప్పుడు, తండ్రి ఇగో కట్టెలున్నాయి, అగ్ని ఉన్నది, బలి అర్పించడానికి గొర్రెపిల్ల లేదే అని అడిగినప్పుడు తండ్రికి ఎంత వేదన కలుగుతుంది. అల్లారు ముద్దుగా ఈ వృద్ధాప్యంలో నేను కనిన ఈ కుమారుని ఎలాగ బలి అర్పించాలని ఒకసారి తండ్రిని వేడుకుంటాను, అడుగుతాను, దేవుడేమో మనసు మార్చుకుంటాడేమో చూస్తాను అని ఒక్క మాట కానీ అడగలేదు. తన ఊహలో కూడా తలంపులకు రానియలేదు. తన తలంపులకు ఏ ఆలోచన రానియలేదు. చెప్పాడు, కుమారుణ్ణి తీసుకెళ్ళిపోయాడు బలి అర్పణగా. కట్టెలు పేర్చాడు, కుమారుని పడుకోబెట్టాడు, కత్తి ఎత్తాడు. ఎంతటి విశ్వాసం చూడండి, ఎంతటి విధేయత కనపడుతుంది చూడండి. ప్రతి దానికి అంగీకరిస్తూనే ఉన్నాడు. ఇస్సాకులో నుండి దేవుడు నాకు వాగ్దానం చేశాడే, నేను చంపేసిన తిరిగి వాడిని సజీవుడిగా నా మధ్యకు తీసుకొచ్చి ఆ సంతతిలో నుండే గొప్ప జనమును చేస్తాను అన్నాడు కదా. చేసి తీరుతాడు. ఆయన మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు. ఈరోజు నీవు దేవునితో సమాధానం కలిగి ఉన్నావా?
దేవుడు అంగీకరించే ఆ యోగ్యమైన పాత్రగా ఉన్నావా? ఒక్కసారి చూసుకుందాం, మనల్ని మనమే పరీక్షించుకుందాం. ఆ ఓడలోనికి ప్రవేశించమన్నప్పుడు ప్రవేశించాడు. అబ్రహాము లేచి నడుమన్నాడు, లేచి నడిచాడు. ఇస్సాకును బలిగా ఇమ్మన్నాడు, ఇవ్వటానికి సిద్ధమైపోయాడు. ఎంతటి గొప్ప సాక్ష్యం ఈరోజు మిగిల్చి వెళ్ళిపోయారు. ఈరోజు నీ స్థితి ఏంటి? వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ యువర్ ఫెయిత్? నీ యొక్క విశ్వాస పరిమాణం ఏ రీతిగా ఉంది? కొలిస్తే ఎంత పరిమాణం ఉంది? ఒక్కసారి ఆలోచించు. ఇంకో వ్యక్తిని పరిచయం చేస్తా. మరియా ఉంది. ఆ దూత వచ్చి, మరియా నువ్వు కుమారుని కంటావు. మరియా అంటుంది, నేనే పురుషుని ఎరగలేదు. హౌ కెన్ దట్ హ్యాపెన్? నేనే పురుషుని ఎరగలేదు కదా అని దూతతో, ఇది ఎలాగ జరుగుతుంది? హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఇప్పుడు లోకంలోకి నేను వెళ్తే ఎలాగ నన్ను చూస్తారు? ఆ క్యారెక్టర్లెస్ ఫెలోలా చూస్తారు నన్ను. ఒక ప్రవర్తన చెడు ప్రవర్తన కలిగిన దానిగా నన్ను చూస్తారు. ఏ పురుషుని ఎరగలేదు కదా నేను. ఇప్పుడు నేను మోసుకొని పోతుంటే ఎలాగూ అని ప్రశ్నించలేదు, కానీ ఇది ఎలాగ జరుగుతుంది అన్న తప్ప అట్లెట్లా కుదురుతుంది అనలేదు. దూతప్పుడు అన్నది పరిశుద్ధాత్మ వలన అనగానే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరగనిమ్ము అన్నది. అకార్డింగ్ టు యువర్ వర్డ్ లెట్ ఇట్ బి డన్ సో. లోకం వైపు చూడట్లేదు, లోక పరిస్థితి వైపులు చూడట్లేదు, లోకస్తులు ఏమనుకుంటారో అనుకోవట్లేదు, కానీ కేవలము దేవుడు చెప్పాడు, దానికి తను అంగీకరించింది. నన్ను దేవుడు అంగీకార యోగ్యంగా ఎంచాడా? నేను దీనికి అర్హురాలనా? ఆయన చేత పిలువపడడం కాదు, ఆయన నే మోస్తున్నానే. అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేమి కావాలి? లోకం నన్ను ఎంత చెడుగా అనుకున్నా పర్వాలేదు, లోకం నన్ను ఎంతగా తిట్టుకున్నా పర్వాలేదు, ఎంతగా అవమానించినా పర్వాలేదు, లోకం నన్ను దూషించిన, అవమానించిన, చీకొట్టిన, నేను మాత్రము ఆయన సెలవిచ్చాడు కాబట్టి నేను దాన్ని అంగీకరిస్తాను. అంతే. I will not hold back to the word of God. దేవుని వాక్యానికి నేను వెనుదిరగను. ఏది సంభవించిన ప్రతి దానికి నేను తల వంచి అంగీకారం తెలియజేస్తాను. I will submit myself to the word of God. దేవుని మాటకు నేను తప్పక నెరవేరుస్తాను, లోపడుతాను. దేవుని మాటకు లోపడింది అంటే దేవునికి లోపడింది. లోకము నన్ను ఏమనుకున్నా పర్వాలేదు, నేను వాదించను. దేవుడు నన్ను యోగ్యమైన పాత్రకించాడా? చాలదే నాకు. ఈరోజు నువ్వు ఎవరిని మోస్తున్నావు? మరి అయితే లోకం ఏమనుకున్నా పర్వాలేదు, లోకం నన్ను చీకొట్టినా పర్వాలేదు, లోకం నన్ను అవమానించినా పర్వాలేదు, లోకం నన్ను చిన్న చూపు చూసినా పర్వాలేదు, కానీ నేను నా యేసయ్యను, ఆ రక్షకుణ్ణి, ఆ విమోచకుణ్ణి, ఆ ఇమ్మానుయేలును, ఆ దేవుని కుమారుని నేను మోసుకు వెళ్తాను, నేను మోస్తాను. నా గర్భమును నేను తెరుస్తాను. నేను అంగీకరిస్తున్నాను నా గర్భంలోనికి రావటానికి అని హ్యాపీగా, సంతోషంగా ఒప్పుకుంది. మరి ఈరోజు నీవు
క్రీస్తును మోయడానికి ఒప్పుకుంటున్నావా? ఎవరిని మోస్తున్నావు ఈరోజు? నీ హృదయంలో ఎవరున్నారు? నీ మనస్సు నుండి ఎవరున్నారు? ఏదైతే అతిశయం ఉందనిపిస్తుందో దేవుడు దానినే తొలగిస్తాడు. ఏదైతే దేవునికి అంగీకార యోగ్యంగా లేదో, నువ్వు ఒకవేళ దేవునికి ఇష్టమైన వాడివైతే నీ నుండి ఏదైతే నువ్వు అతిశయిస్తావో అది తొలగించేస్తాడు. ఏది అతిశయ కారణంగా ఉండకూడదు. దేవుడే మనకు అతిశయంగా ఉండాలి. ఆయన్నే అతిశయ కారణంగా మనము ఉంచుకోవాలి తప్ప దేనిపైన నువ్వు అతిశయపడకూడదు. ఈరోజు నీ బలం పైన, నీ తలంతుల పైన, నీ యొక్క అందం పైన, నీ ధనం పైన, లేకపోతే దేని పైన నువ్వు ఆధారపడకూడదు. కానీ దేవుని పైన, దేవుని మాట పైన నువ్వు ఆధారపడి నడుచుకోవాలి. ఏది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. అనిపిస్తుంది శాశ్వతమే అని. నేను మేకప్ వేసేసుకొని అదే శాశ్వతం కవర్ చేసేసుకుంటా అంటే కూడా కవర్ కాదు. ఆయన వాక్కులో నుండి వచ్చే ప్రతి మాట నువ్వు అంగీకరిస్తున్నావా, లేకపోతే నీకు అనుకూలంగా వాక్యాన్ని మార్చుకుంటున్నావా? ఈరోజు నీ స్థితిగతులను నువ్వు బెరీజు వేసుకో. బ్యాలెన్స్ యువర్ లైఫ్. వేర్ ఆర్ యు స్టాండింగ్? వాట్ ఈస్ యువర్ లెవెల్? నీ లెవెల్ ఎంత ఉందో నువ్వు గ్రహించుకో. స్పిరిచువల్ రియాలంలో నేను ఆ యొక్క శరీరానుసారంగా ప్రకృతి విషయంలో నేను మాట్లాడట్లేదు. నేను ఆధ్యాత్మికమైన విషయాల గురించి మాట్లాడుతున్నా. నువ్వు శరీరం పైన ఆస్పాదం చేసుకుంటే, ఈ యొక్క ప్రకృతి ఉంచే దానిని అనుభవించే దానిపైన ఆధారపడితే అది ఎందుకు పనికిరాదు. ఏ రోజైనా నాశనం అయిపోతుంది. కానీ నీవు ఆధ్యాత్మికమైన రాజ్యంలో, ఆధ్యాత్మికమైన లోకంలో నీ స్థితి ఏమైందో ఒక్కసారి గ్రహించవా? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒక్కసారి పరీక్షించుకో. యోనాని నినివేకు వెళ్ళమంటే తర్షీసుకు వెళ్ళాడు. వాదన చేస్తున్నాడు దేవునితో. వాళ్ళు నినివే వాళ్ళు చిన్న చూపు చూస్తున్నాడు. అందుకే తర్షీసుకు బయలుదేరాడు. దేవుడు ఒక్క దగ్గరికి వెళ్ళమంటే ఒక దగ్గరికి వెళ్ళాడు. అవిధేయతగా ఉన్నాడు. ఆయన జీవితమే, ఆయన పుస్తకం మీరు ఎండింగ్లో చూస్తే చివరి వచనంలో క్వశ్చన్తో ఎండ్ అయిపోతుంది, ప్రశ్నతో ఎండ్ అయిపోతుంది. యోనా, ఇది నీకు తగునా? ఈరోజు నిన్ను కూడా దేవుడు ఇదిగో అబ్రాహం వలె, నోవాహు వలె, ఆ మరియ వలె ప్రతి మాటకు నువ్వు అంగీకరిస్తున్నావా? వాక్యం ఉన్నట్టుగా చదివి దాని ప్రకారంగా నడుచుకొని ఆయనకు అంగీకార యోగ్యమైన ఉన్నావా? ఒక్కసారి ప్రశ్నించుకో. యోనా వలె నువ్వు మరణించుకు, నోవా వలె యథార్థవంతుడిగా జీవించు. యోనా ప్రశ్నార్థకంగా తన జీవితాన్ని ముగించాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పినది అంగీకరించలేదు కాబట్టి. తన సాక్ష్యం ఏం మిగిల్చుకున్నాడంటే క్వశ్చన్ మార్క్, నీకు తగునా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తే నీవు ఏమి చెబుతావు? ఆర్ యు అగ్రీయింగ్ విత్ గాడ్ ఆర్ ఆర్ యు ఆర్గ్యూయింగ్ విత్ గాడ్? దేవుడు చెప్పిన ప్రతిదీ అంగీకరిస్తున్నావా? దేవుడు చెప్పిన ప్రతిదీ దాని మీద వాదన చేస్తున్నావా? క్వశ్చన్.
దేవునికి కావాల్సింది విశ్వాసం, నమ్మకం. నీ విశ్వాసాన్ని చూసి నిన్ను ఘనపరుస్తాడు. నువ్వు లోపడిన దాన్ని బట్టి దేవుడు ఘనపరుస్తాడు. నువ్వేది చెబితే అది చెయ్యాలి. నీకు ఏది చెబితే అది చెయ్యాలి. వాక్యంలో ఇది ఉందంటే అది చేసి తీర్చు. దేవుడు ఘనపరుస్తాడు. బయటికి రా అంటే బయటికి వచ్చే. ఇంకో ఇది చెయ్యొద్దు, ఇది నాకు అసహ్యం అంటే దాన్ని వదిలేసి, ఇది చెయ్యు అంటే అది చెయ్యి. దేవుని ప్రతి మాటకి నువ్వు అంగీకరిస్తున్నావా? ఒక్కసారి చూసుకో. నీ సమయం ఏంటి, నీ బలం ఏంటి, నీ ధనం ఏంటి, నీ యొక్క సమయం ఏంటి, అన్నీ ఒక్కసారి చూసుకో. దేవుడు చెప్పింది చేస్తున్నావా లేదా? ఆర్ యు లిసనింగ్ టు గాడ్ ఆర్ నాట్? ఆర్ యు అగ్రీయింగ్ విత్ గాడ్ ఆర్ నాట్? దేవుడిది చేయమంటే అది చేసి తీరు. ఏది ఏమైనప్పటికీ, అది ఎంతటి నాశనంలోనికి నెట్టేస్తున్నప్పటికీ అది చేసి తీర్చు. ఇజ్రాయిలుని ఐగుప్తులో నుండి వాగ్దాన దేశంలోకి తీసుకెళ్తున్నప్పుడు ఈ మధ్యలో ఎడారి అరణ్యంలో ఉన్నాయి. ఆ అరణ్యంలో తీసుకువెళ్తున్నప్పుడు సరే తండ్రి, ఓకే తండ్రి, ఇట్స్ ఓకే, ఐ విల్. మాకు ఐగుప్తులోనే మంచి ఆహారం ఉంది, ఐగుప్తులో మాకు సమాధులు ఉన్నాయి, ఐగుప్తులో మేము మంచి సమృద్ధిని అనుభవించాము అనే మాటలను వద్దు వద్దు. దేవుడు చెప్పాడు, లేచి వెళ్ళమన్నాడు. లేచి వెళ్ళడం నేర్చుకోవాలి. ఈరోజు నీకెన్ని ఉన్నాయి ఒక్కసారి ఆలోచించుకో. నీ మనసులో దేవుడు ఉన్నాడా, దేవుడు చూస్తాడా, దీన్ని పట్టించుకుంటాడా అనేసి నిన్ను నీవే సమర్థించుకొని నీ లైఫ్ని కాలక్షేపం చేస్తున్నావు. 3 గంటల మూవీ కోసం నిత్యత్వాన్ని కోల్పోతావేమో చూసుకో. ఆ గంట సీరియల్ కోసం నిత్యత్వాన్ని పోగొట్టుకుంటావేమో చూసుకో. ఆయన మాట చెప్తున్నాడు, నా కళ్ళ ముందు ఏ దుష్కార్యం నేను చూడను అని పెట్టు కీర్తనకారుడు. కానీ నువ్వు దానికి శోధింపబడుతున్నావు. ఎన్ని అలవాట్లు నువ్వు శోధింపబడుతున్నావు, ఎన్ని అలవాట్లకు నువ్వు బానిస అయిపోతున్నావు. దాంట్లో నుండి బయటికి రా. దేవునికి అంగీకారయోగ్యమైన పాత్రగా ఉండు. చిన్న దానికోసం నిత్యత్వం కోల్పోకూడదు అంటున్నా. నేను వేడుకుంటున్నా. ఓ విశ్వాసి, దైవ జనాంగమా, ఈరోజు కోరుకుంటున్నాను, చిన్న దానికోసం, కొద్ది కాలం కోసం నిత్యత్వం కోల్పోతున్నాం. కొద్ది కాల సుఖము కోసం నిత్యత్వాన్ని దూరం చేసుకుంటున్నావే. చేతులారా వదిలేసుకుంటున్నావు, పాడు చేసుకుంటున్నావు. చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏం లాభం అన్నట్టే ఈ లైఫ్ ఈజ్ సో ప్రెషియస్. ఈ యొక్క జీవితం చాలా ప్రశస్తమైనది. దేవుని కొరకు వాడు. ఇది ఇచ్చింది దేవుని కొరకు వాడబడ్డానికి, నీ కొరకు కాదు ఇది ఇచ్చింది లైఫ్. ఆయన మహిమార్థం కొరకే ఈ జీవితాన్ని ఇచ్చింది. కానీ మనము ఈ జీవితం దేని కొరకు కష్టపడుతున్నాం, దేని కొరకు ప్రయాసపడుతున్నాం అంటే ఈ శరీరాన్ని సుఖపెట్టడానికే మన ప్రయాస అంత ఉంటుంది. ఈరోజు నీ ప్రయాస దేని గురించి, ప్రయాస దేని విషయంలో ఉందో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. దయచేసి అక్క, చెల్లి, అన్న, తమ్ముడా, కొద్ది కాలం ఉండే సుఖము కొరకే నువ్వు ఆ నిత్యత్వాన్ని కోల్పోతే ఏమి లాభము, ఏమి లాభము. ఒకడు భూలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న ఏమి లాభం అంటున్నాడు. భూలోకం సంపాదించుకొని
భూలోకాన్ని సంపాదించుకొని ప్రాణం పోగొట్టుకుంటే అంటే ప్రాణం ఎలాంటిదంటే అంతలో కనపడి అంతలో మాయమైపోయేది ప్రాణం. అలాంటి ప్రాణాన్ని భూలోకంతో బ్యాలెన్స్ చేస్తున్నాడు. అలాంటి ప్రాణం అంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆ ప్రాణాన్ని భూలోకం అంతటితో పోలుస్తుంటే మరి ఆత్మ నిత్యం ఉండేది, దానికి విలువ ఎవరు కట్టగలుగుతారు? ఎవరైనా కట్టగలుగుతారా? ఈరోజు అన్న, అక్క, చెల్లి, తమ్ముడా, నీవు నాశనం చేసుకోకు, నీ లైఫ్ను నాశనం చేసుకోకు. ఆ బాటమ్లెస్ పిట్, ఆ నరకంలోకి నువ్వు పడిపోవద్దు, ఆ నరకంలోకి నువ్వు వెళ్ళొద్దు. ఒక్కసారి వెళ్తే దాని నుండి తప్పించే నాథుడు ఎవరున్నారు? రా, కమ్, బయటికి రా, ఆ ఓడలోకి ప్రవేశించు. అందరిలాగా ఉండకు, ఆయన మాటకు అంగీకారముగా నువ్వు లోబడు, ఆయన మాటకు అంగీకరించు, ఆయన మాటను అంగీకరించు. నోవా అంగీకరించాడు కాబట్టి సురక్షితంగా ఉన్నాడు. అబ్రహాం అంగీకరించాడు కాబట్టి తన సంతానము నిత్యము నిలుచుండేటట్టుగా చేశాడు, గొప్ప జనాంగంగా చేశాడు. మరియా అంగీకరించింది కాబట్టి క్రీస్తును మోసింది, సాక్షిగా నిలబడింది. యోనా మాత్రం అలా కాదు, వాదన చేశాడు, దేవుని తిరస్కరించాడు, ఆయన మాటకు తిరస్కరించాడు కాబట్టి కోల్పోయాడు, ప్రశ్నతో మిగిల్చబడింది. ఈరోజు నీ జీవితం ప్రశ్నతో మిగిల్చబడకుండా ఉండాలంటే ఆయన ప్రతి మాటను అంగీకరించి నీ జీవిత యాత్రను ముగించి ఆయన రాకడ కొరకు ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి, లేదా ఆయన సన్నిధిలో నువ్వు చేర్చబడాలి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, ఈరోజు నీ ప్రతి మాటకి లోబడి అంగీకరించుటకు మాకందరికీ కృపను అనుగ్రహించండి. యోనా వలె నీ మాటను తిరస్కరించకుండా నీ మాటకు లోబడి నీవు ఏది చెప్పుతావో అది చేసి ఆ ఓడలో ప్రవేశించినట్లుగా దేవా, నీ మాటను అంగీకరించి నువ్వు చెప్పినట్టు చేయడానికి మాకందరికీ కృపను అనుగ్రహించుమని మరొకసారి మమ్మల్ని, మా సహవాసాన్ని నీ చేతులకి, నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ దేవా, ప్రతి ఒక్కరిని భద్రపరిచి దీవించండి. ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగం నుండి, ప్రతి మరణకరమైన రోగం నుండి తప్పించి నడిపించి సురక్షితంగా ఉంచి నీ రాజ్యమునకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి ఆయత్తపరచుమని నీకే మహిమ, ఘనత, ప్రభావం, స్తుతులు ఆరోపించుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యున సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం ఆయన కృప తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.